శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్ర ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రులు సత్యకుమార్, సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. యోగాను కేవలం ఈ 15 రోజులు మాత్రమే కాకుండా దినచర్యగా కొనసాగించాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. యోగా వల్ల మానవుడి మానసిక, శారీరక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. యోగాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక అఫీషియల్ కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం హర్షించదగ్గ విషయమని మంత్రి సవిత తెలిపారు. యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, అదేవిధంగా యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఈ అనేక మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నేపథ్యంలో ఇవాళ ప్రపంచ దేశాలు కూడా దాదాపు 177 దేశాలు యోగాని ఆచరిస్తున్న వేళ భారతదేశం మన వారసత్వ సంపదైన యోగాని ఇవాళ రాష్ట్రంలో అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం, యోగా పట్ల అవగాహన కలిగించడం, దాని ద్వారా జరిగే లబ్ధి తెలియజెప్పడం, తద్వారా ఒక అనారోగ్య నుంచి బయటపడి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందండి. 5 ఏళ్లలో ఈ రాష్ట్ర పరిస్థితిని మనం అందరం చూసాం. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు కరోనా వస్తే మాస్క్ కూడా సప్లై చేయని వ్యక్తి ఈ రోజు యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత ఉందా అండి? చెప్పండి. పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ఏం చేశారు? ఎంతమందిని ఏం చేశారు? టీచర్ని వైన్ షాపుల కాడ కావలి పెట్టాడు. మరి ఈయన యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదు. మేము ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే దిశలో మరి కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధే కాదు, రాష్ట్ర సంపదే కాదు, నా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో యోగా విలువ తెలిసిన వ్యక్తి, విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వయాన లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు రావటం, మరి ప్రధానమంత్రి గారు అవమానపరిచినట్ల టీఎస్సీ ఎంత ఓపెన్ హార్ట్ గా చేస్తే ఈ రోజు యువత ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. ఆ యువత మీద కూడా ఆయనకి కసి, అభివృద్ధి అంటే కసి, యువత ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. ఆ యువత మీద కూడా ఆయనకి కసి, అభివృద్ధి అంటే కసి, యువత అంటే కసి, మహిళలంటే ఇది కసి. మరి ఆయన గురించి మాట్లాడమే.